అందరికీ నమస్కారం. నా ప్రాణమ పార్ట్ 97. రోహన్: అవును అంకుల్, ఆ చైన్ నేనే ధృతి వేశాను. ఆ చైన్ కూడా చిన్నప్పటి నుండి నా మెడలోనే ఉండేది. అత్తమ్మ ఎప్పటికీ తీయకూడదనేది. ఎందుకంటే తన కూతురు వచ్చాక ఇవి రెండు కరిగించి తాళిబొట్టుగా చేసి తన మెడలో కట్టాలనేది. అవునా? అయితే నా అంచనా కరెక్ట్ అయితే మీ అత్తమ్మ కూతురు ధృతినే అనిపిస్తుంది రోహన్. నీకు ధృతి నాన్నగారి ఫోటో పంపిస్తాను. అది మీ అత్తమ్మ చూపించి అతను తెలిసేమో కనుక్కో అంటారు రఘు గారు. రోహన్ సరే అని కాల్ పెట్టేశాక రఘు గారు రోహన్కి ఫోటో పంపిస్తారు. రోహన్ ఇంట్లోనే ఉండడంతో వాళ్ళ అత్తమ్మ దగ్గరికి వెళ్ళి ఫోటో చూపించి అతను తెలుసా అని అడుగుతాడు. వైజయంతి గారు ఆ ఫోటోను చూసి, కన్నా నీకు ఇతను తెలుసా? నా బంగారు తల్లి ఎక్కడుందో తెలుసా అని అడుగుతారు కన్నీళ్లతో. రోహన్ ఆశ్చర్యంగా వాళ్ళ అత్తవైపు చూస్తుంటే ఆవిడ రోహన్ ఏం చెప్తాడా అని ఆత్రంగా ఎదురు చూస్తుంటారు. అత్తమ్మ, నా బంగారమే నీ కూతురు అత్తమ్మ అంటాడు రోహన్ ఆనందంగా. ఏంటికన్నా నువ్వు చెప్పేది? ధృతి నా కూతురా? ఇన్ని రోజులు నా కూతుర్ని ఇక్కడే పెట్టుకుని ఎక్కడెక్కడో వెతికానా అంటూ ప్రభా అని గట్టిగా అరుస్తూ ఆయన దగ్గరకు వెళ్తారు. రోహన్ కూడా ఆవిడ వెనకే వెళ్తాడు. వైజయంతి గారు ఆనందంగా వెళ్ళి, ప్రభా మన చిట్టి తల్లి దొరికింది ప్రభా అని ఆయన్ని పట్టుకుని ఏడుస్తూ చెప్తారు. ప్రభాకర్ గారు కూడా ఆనందంగా, ఏంటి జయ్యా నువ్వు చెప్పేది? మన చిట్టి తల్లి ఎక్కడుందో తెలిసిందా అంటారు. రోహన్ కూడా హ్యాపీగా వాళ్ళిద్దరిని హక్ చేసుకుని, అవును మామ, నా బంగారమే మీ కూతురు. ఈ విషయం ఇప్పుడే రఘు అంకుల్ ద్వారా తెలిసింది అని చెప్తాడు. ప్రభా, కన్నా ఇప్పుడే నా చిట్టి దగ్గరికి వెళ్దాం ప్లీజ్ అంటారు వైజయంతి గారు. రోహన్ నవ్వి, అత్తమ్మ ఇప్పుడే టికెట్స్ బుక్ చేస్తా, స్టార్ట్ అవ్వండి అని అంటుంటే ప్రభాకర్ గారు, ఫ్లైట్ అంటే లేట్ అవుతుంది కన్నా, మనం వెళ్ళేసరికి రేపు అవుతుంది. ఈ టైంకి ఫ్లైట్ కూడా లేదు, అందుకే మన చార్టర్ ఫ్లైట్ రమ్మని చెప్పు అంటాడు. రోహన్ నవ్వి, నీకు ఇష్టం ఉండదు కదా అని చెప్పలేదు మామ, ఇప్పుడే రమ్మని చెప్తా అని కిందకి వెళ్ళి కాల్ మాట్లాడి అన్నీ సెట్ చేసి రూమ్లో రెస్ట్ తీసుకుంటున్న వాళ్ళ అమ్మమ్మ దగ్గరికి వెళ్ళి విషయం చెప్తాడు. రోహను రఘు గారికి కాల్ చేసి ధృతి తన మరదలని చెప్పి హైదరాబాద్కు వస్తున్నామని చెప్తాడు. తర్వాత వైజయంతి గారు, ప్రభాకర్ గారు, మహాలక్ష్మి గారు, రోహను కలిపి హైదరాబాద్కి స్టార్ట్ అవుతారు. రఘు గారు రోహన్తో కాల్ మాట్లాడాక ఈశాన్ నుండి వచ్చిన మిస్డ్ కాల్ అలర్ట్ చూసి ఆలోచిస్తూ, ఇన్నిసార్లు చేశాడంటే ఏమై ఉంటుంది అనుకుంటూ ఈశాన్కి కాల్ చేస్తాడు. ఈశాన్ కాల్ లిఫ్ట్ చేసి, అంకుల్, దివిత్కి ధృతి మ్యారేజ్ గురించి తెలిసిపోయింది అంటాడు. రఘు గారు వెంటనే, అదేలా ఈశాన్, ఇవాళ నందు నేను ఆ విషయం వాడితో చెప్పాలని డిసైడ్ అయ్యాం, కానీ అంతలోనే ఇలా ఎలా తెలిసిపోయింది అంటారు. ఎవరో కాల్ చేసి చెప్పారు అంకుల్, అంతేకాదు దివిత్ ఆవేశంలో ఒక తప్పు చేశాడు అని చెప్పడానికి ఆలోచిస్తుంటే రఘు గారు, పర్లేదు ఈశాన్, ఏం జరిగిందో చెప్పు, వాడి కోపంతో ఏదో చేస్తాడని నాకు ముందే తెలుసు అంటారు. అశ్విన్ చెల్లి మెడలో బలవంతంగా తాళి కట్టేశాడు అని చెప్తాడు ఈశాన్. అంతే రఘు గారు షాక్ అయ్యి, ఏంటి ఈశాన్, ఇది ఎక్కడికి దారితీస్తుందో, ఇలా మూర్ఖంగా ఎలా ఆలోచించాడు వాడు, ఇప్పుడు ఎక్కడున్నాడు అంటారు చాలా కోపంగా. నందిని గారికి రఘు గారు ఎందుకంత కోపంగా ఉన్నారో అర్థం కాదు. ఆయన మాటల్ని బట్టి దివిత్ గురించి అనుకుని ఆయన ఆవేశం చూసి ఏదో జరిగిందని అర్థమయ్యి ఆయన్ని కదిలించరు. ఈశాన్ చెప్పాక రఘు గారు నందిని గారిని తీసుకుని అక్కడికి స్టార్ట్ అవుతారు. రిషి అంజు కాల్ చేసి హాస్పిటల్కి రమ్మని చెప్పాక ఆనంద్ గారికి కాల్ చేసి విషయం ఏంటని చెప్పకుండా అర్జెంటుగా హాస్పిటల్ నేమ్ చెప్పి అక్కడికి రమ్మని కాల్ పెట్టేస్తాడు. అంజు హాస్పిటల్ దగ్గరకు వచ్చి రిషికి కాల్ చేస్తుంది. రిషి తన దగ్గరకు వెళ్ళే అంతలో అంజు రిషిని చూసి పరిగెత్తుకుంటూ వెళ్ళి తన్ని హక్ చేసుకుని వేడుస్తూ, ఆర్యు, నీకేం కాలేదు కదా, నీకేమైందో అని నేను ఎంత కంగారు పడ్డానో తెలుసా అంటుంది. నాకేం కాలేదు హేతి, కంగారు పడకు, కానీ చిన్నుకే బాగాలేదు. అశ్విన్కి కాల్ చేస్తున్నా లిఫ్ట్ చేయడం లేదు, అందుకే ఇంటికి వెళ్ళి చూసేసి వస్తా. చిన్ను దగ్గర ఎవరో ఒకరు ఉండాలిగా, అందుకే నిన్ను రమ్మన్నాన్రా అంటాడు రిషి. చిన్నుకేమైంది ఆర్యు, మార్నింగ్ తను బాగానే ఉందిగా అంటుంది అంజు. అవన్నీ తర్వాత చెప్తాను అని చిన్ను ఉండే రూము అని చెయ్యి చూపించి అక్కడికి వెళ్ళు, నేను అశ్విన్ ఇంటికి వెళ్ళేసి వస్తాను అని చెప్పి బయటకు వెళ్తాడు. కానీ అప్పటికే ఎవరు గమనించింది ఏంటంటే చిన్నుకి స్పృహ వచ్చి బయటకు వెళ్ళిపోతుంది. అంజు రూమ్లోకి వెళ్ళేసరికి చిన్ను అక్కడ ఉండదు. అంజు అక్కడున్న నర్సుని అడిగితే తను భయపడుతూ, ఆ మేడము ఇందాకే వెళ్ళిపోయారు మేడం అంటుంది. అంజు కోపంగా,
ఎక్కడికి వెళ్ళింది? అయినా తను ఒక పేషెంటు, అలా వెళ్ళిపోతుంటే ఆపకుండా ఎలా పంపిస్తారు అని గట్టిగా అరుస్తుంటే నర్సు భయపడుతూ, మేడం నేను చాలా ట్రై చేశాను, నేను నా భర్త దగ్గరకు వెళ్ళాలి, తనకు అర్థమయ్యేలా అన్ని విషయాలు చెప్పాలి, నన్ను ఆపితే నిన్ను చంపేస్తా అని కత్తి తీసుకుని నా మెడ మీద పెట్టారు మేడం అంటుంది. తను బయటకు వచ్చాకైనా మాకు విషయం చెప్పాలని తెలీదా? ఇంత ఇర్రెస్పాన్సిబుల్గా ఎలా ఉన్నారు అని తిడుతుంది అంజు. నర్సు ఏడుస్తూ, ఆ మేడం బయటకు వెళ్ళిపోగానే నేను చెప్పడానికి బయటకు వచ్చాను మేడం, కానీ బయట ఎవరో కనిపించలేదు, ఆమె రిలేటివ్స్ ఎవరో నాకు తెలియదు, డాక్టర్ దగ్గరికి వెళ్తే ఆయన రౌండ్స్కి వెళ్ళారు, ఆయన్ని వెతుకుతూ మళ్ళీ ఇక్కడికే వచ్చాను అని చెప్తుంది నర్సు. అంజు టెన్షన్లో నర్సు చెప్పింది పెద్దగా పట్టించుకోదు. కేవలం చిన్ను బయటికి వెళ్ళిపోయింది అనేదే మైండ్లో తిరుగుతుంటే రిషి చెప్పడానికని ఫాస్ట్గా బయటకు వెళ్తుంది. అప్పటికే రిషి కార్ స్టార్ట్ చేసుకుని ముందుకు వెళ్ళిపోతాడు. అంజు వెళ్తున్న రిషిని చూసి తన కారు వెనకే పరిగెడుతుంది. అప్పటికే రిషి చూసుకోకుండా వెళ్ళిపోయేసరికి ఫోన్ తీసి రిషికి కాల్ చేస్తుంది. రిషికి అప్పుడే అశ్విన్ నుండి కాల్ వస్తుంది. రిషి కోపంగా, రే ఎక్కడున్నావురా, ఎన్నిసార్లు కాల్ చేయాలి నీకు? అశ్విన్ బాధగా, ఏం చేయమంటావురా, చిన్ను ఇప్పుడు ఎలా ఉందో అని భయంగా ఉందిరా, తన బాధను చూసి తట్టుకోలేక కోపంలో ఇక్కడ ధృతితో నేను ఒక మృగంలా బిహేవ్ చేశాను. ధృతి ఫేస్లో నన్ను చూస్తున్నప్పుడు తనలో కలిగిన భయాన్ని చూశాక కానీ నాకు అర్థం కాలేదురా, నేనేం చేయబోయాను. ధృతి ఫేస్ చూడాలన్నా నాకు ధైర్యం చాలడం లేదు రిషి. ఒక పక్క చిన్ను, తన దగ్గరకు వెళ్ళాలి, నాకు తోడుగా నువ్వు కూడా రారా, ఇప్పుడే ఢిల్లీ వెళ్దాం ప్లీజ్ రిషి అని కన్నీళ్ళు పెట్టుకుంటాడు అశ్విన్. ఎక్కడికి రా వెళ్ళేది, చిన్ను హైదరాబాద్లోనే ఉంది, ధృతి వచ్చిన నెక్స్ట్ రోజే చిన్ను ఇక్కడికి వచ్చింది, మా ఇంట్లోనే ఉంది అంటాడు రిషి. మరి నాకెందుకు చెప్పలేదురా, ముందే చెప్పుంటే అసలు ఎలా అయ్యుండేదా అంటాడు అశ్విన్. అంటే నీ చిన్ను విషయం తెలుసా అంటాడు రిషి. అశ్విన్ బాధగా, రిషి ఆ అర్ణవ్ వీడియో పంపించాడు, నాకు కూడా వాడే పంపించాడంటే వాడు ఆ టైంలో అక్కడే ఉన్నాడా, ధృతి అన్నయ్యని రెచ్చగొట్టేలా వీడేమైనా చేశాడా అని డౌట్ వస్తుంది రిషికి. నీకు కూడా తెలుసా అంటే వాడు నీకు కూడా పంపించాడా అంటాడు అశ్విన్. అవన్నీ తర్వాత మాట్లాడుకుందాం అశు, ముందు నువ్వు సూర్య హాస్పిటల్స్ దగ్గరికి రా అంటాడు రిషి. చిన్నుకేమన్నా అయిందారా అని కంగారుగా అడుగుతాడు అశ్విన్. అలాంటిదేం లేదు అశు, జస్ట్ కళ్ళు తిరిగి పడిపోయింది అంతే, అది చెప్పాలనే కాల్ చేశాను, నువ్వు లిఫ్ట్ చేయపోయేసరికి నీ దగ్గరికే వస్తున్నా, నువ్వు వచ్చేయి, నేను రిటర్న్ హాస్పిటల్కి వెళ్తున్నా అని కాల్ పెట్టేస్తాడు. అంజుకి రిషి ఫోన్ బిజీ వస్తుంటే ఏం చేయాలో తెలియక అటు ఇటు చూస్తుంటే చిన్ను కనిపిస్తుంది. అంజు తనను చూసి తన దగ్గరకు వెళ్ళేలోపే ఒక కారు వచ్చి గుద్దేస్తుంది. అంజు షాక్లో చిన్ను అని అరుస్తూ తన దగ్గరకు వెళ్తుంది. పక్కన ఉన్న వాళ్ళ హెల్ప్తో తనని మళ్ళీ హాస్పిటల్లో తీసుకుని వెళ్తుంది. రిషి అశ్విన్తో కాల్ మాట్లాడి పెట్టేసా చిన్ను గురించి ఆలోచిస్తూ మళ్ళీ రిటర్న్ హాస్పిటల్ వెళ్తుంటాడు. అంజుకి కాల్ బ్యాక్ చేయడు. రఘు గారు నందిని గారు క్యాబ్లో టెన్షన్గా వెళ్తూ ధృతికి కాల్ చేస్తారు. తనకేమన్నా తెలుసేమో, దివిత్ వల్ల తనకేమన్నా ప్రాబ్లం అయ్యిందేమో అని కనుక్కోవడానికి. ధృతి భయంగా దిక్కులు చూస్తూ ఏడుస్తూ వణికిపోతూ ఉంటుంది. అశ్విన్ చిన్ను హాస్పిటల్లో ఉందని చెప్పగానే ధృతి గురించి మర్చిపోయి బయటకు వెళ్ళిపోతాడు. ధృతికి ఎన్నిసార్లు కాల్ చేసినా లిఫ్ట్ చేయదు. రఘు గారు ధృతికి ఏదో జరిగిందని భయపడుతూ అంజుకి కాల్ చేస్తారు. అంజు అప్పటికే చిన్నుని ఆపరేషన్ థియేటర్లో తీసుకెళ్లేసరికి ఏడుస్తూ బయట కూర్చుని రిషికి కాల్ చేయాలని ఫోన్ చేస్తూ ఉంటుంది. రఘు గారి కాల్ రాగానే లిఫ్ట్ చేసి ఏడుస్తూ ఉంటే రఘు గారు భయపడి, అంజు ఏమైందిరా, ధృతికి ఏమన్నా అయ్యిందా, దివిత్కి వాళ్ళ పెళ్లి విషయం తెలిసి ఏమన్నా అన్నాడా అంటారు. అంజు ఏడుస్తూనే, ఏమంటున్నారు అంకుల్ మీరు, అన్నయ్యకి విషయం తెలిసిపోయిందా, కానీ ఇక్కడ చిన్నుకి యాక్సిడెంట్ అయ్యింది, సూర్య హాస్పిటల్స్లో ఉన్నాను అంటుంది. అంతే రఘు గారు షాక్ అయ్యి ఫోన్ కింద పడేస్తారు. నందిని గారు కంగారు పడి, రఘు ఏమైంది, ఎందుకెలా ఉన్నారు అని అడుగుతారు. రఘు గారు తేరుకుని నందిని గారిని చూసి, నీ కొడుకు ఎంత పనిచేశాడు నందు, ఏదో ప్రళయమే తీసుకొచ్చాడని చిన్ను దివిత్ పెళ్లి గురించి, ఇప్పుడు చిన్నుకి యాక్సిడెంట్ అయిన విషయం చెప్తారు. నందిని గారు ఏడుస్తూ, మరి ఇప్పుడు తనకి ఎలా ఉందంట రఘు, మరి మన స్వీటీ తన తెలుసా, ఇదంతా తెలుసుంటే మన చెప్పేది కదా అంటారు. రఘు గారికి అర్థమైపోతుంది ఇదేదో అందరి జీవితాల్లో చాలా పెద్ద పెనుముప్పు కలిగిస్తుందని. రఘు గారు ఈశానికి కాల్ చేసి దివిత్ని హాస్పిటల్ దగ్గర తీసుకురమ్మని చెప్తారు. ఈశాను దివిత్ దగ్గరికి వెళ్ళి, మనం అర్జెంటుగా వెళ్ళాలి పదా అని హాస్పిటల్ కానీ తనని తీసుకుని స్టార్ట్ అవుతాడు.
రోహను వైజయంతి గారు వాళ్ళు డైరెక్ట్గా అశ్విన్ ఇంటికి వెళ్ళిపోతారు. వాచ్మెన్ అడిగితే సార్ లేరు కానీ ధృతి మేడం ఉన్నారని చెప్పి లోపలికి పంపిస్తాడు. వైజయంతి గారు కారు దిగ్గానే పరుగున లోపలికి వెళ్తారు. ఎంతైనా తల్లి ప్రేమ కదండి. కానీ ఎవరూ కనిపించక మొత్తం చూస్తుంటే ఎక్కడో చిన్నగా వేడి పినిపించి అటువైపు వెళ్తారు. వైజయంతి గారు ధృతి ఉన్న పొజిషన్ చూసి వెంటనే డోర్ క్లోజ్ చేసి లోపలికి వెళ్ళి ధృతిని పట్టుకుని ఏడుస్తూ, బంగారు తల్లి ఏమైందిరా, ఏంటి ఇలా ఉన్నావు అని అడుగుతారు. వైజయంతి గారు వెనకే వచ్చిన రోహను ప్రభాకర్ గారు డోర్ క్లోజ్ చేయడం చూసి ఏం అర్థం కాక ఒకరి మొహం ఒకరు చూసుకుని వైజయంతి గారిని పిలుస్తారు. ఆవిడ అదేమీ పట్టించుకోకుండా, చిట్టి తల్లి ఇటు చూడు, మీ అమ్మను వచ్చానరా, నీకేం భయం లేదు, నేను ఇక్కడే ఉన్నాను, ఏం జరిగిందిరా అని అడుగుతారు. అప్పటి వరకు తన బాధనంతా ఎవరికి చెప్పుకోవాలో తెలియక అశ్విన్ మళ్ళీ వస్తాడేమో అని భయపడుతూ బిక్కుబిక్కుమంటూ ఉన్న ధృతి వైజయంతి గారిని చూడగానే ఆమెను గట్టిగా హక్ చేసుకుని అమ్మ అంటూ ఏడుస్తుంది. వైజయంతి గారికి ధృతి అమ్మ అని పిలుస్తూ అంత బాధపడుతుండేసరికి ధృతి ఉన్న పరిస్థితిని అంచనా వేస్తారు. ధృతిని కాసేపు బాగా ఏడవనిచ్చి కొంచెం కుదురుకున్నాక తనని వాష్రూమ్ తీసుకెళ్ళి స్నానం చేయించి బట్టలు వేసి బయట తీసుకుని వస్తారు. ఇంత చేస్తున్నా ధృతి మాత్రం బొమ్మలా ఉండి వాళ్ళ అమ్మగారు చేస్తున్నవన్నీ చేయించుకుంటూ తన బాధ బయటికి రాక అలా అని మనసులో ఉండక నరకంగా ఉంటుంది తనకి. ఇంకా ఉంది ఫ్రెండ్స్. మీకు ఈ స్టోరీ నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంతలా ఆదరిస్తున్నందుకు థ్యాంక్ యూ సో మచ్.